హైదరాబాద్ కర్మన్ఘట్లో శ్రీ విద్యా శక్తిపీఠం ఆధ్వర్యంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశంకర భారతి స్వామివారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ధార్మిక కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శంకర భారతి స్వామివారు తెలిపారు. సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడం ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని చెప్పేసి అన్నారు ఆయన. ప్రజా శ్రేయస్సు ఏదైనా మనం ఉత్కృష్టమైనటువంటి కర్మలు చేయాలి అంటే ప్రజోత్పత్తి దానికి ప్రధానమైనటువంటి అంగము కర్మ మనకు కళ్యాణం. జన కళ్యాణాలు మనం చేస్తూనే ఉన్నాం ఉత్సవాలుగా. భగవత్ కళ్యాణం ఎందుకు చెయ్యాలి అంటే అందరి బంధములు సుస్థిరంగా ఉండాలి, సత్సంతానం కలగాలి, లోకంలో ధర్మము ప్రవృద్ధి పదంలో నడవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో నారాయణం చక్రవర్తి శర్మ గారు వారి బృందం ఈవేళ ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని కేవలం జగత్ కళ్యాణ సంకల్పంతోనో కొనసాగించటం అనేటువంటిది ఆనందదాయకం. ఇలాంటివి మనం ఎన్నో చేస్తూ ఉండాలి. దీని ద్వారా లోకంలో భగవత్ శక్తి, సనాతన ధర్మ విధానములు అనేటువంటివి తెలియజపడుతూ ఉంటాయి కనుక అందులో ఇంతమంది ఆనందోత్సాహాలతో పాలు పంచుకుంటూ అందరూ కూడా ఒక కుటుంబంలా ఉండటం అనేటువంటిది ఈ వేదికను చూస్తే మన జగత్తు భూమి ఎలా ఉండాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని సూచిస్తున్నటువంటి ఒక సద్ధర్మ సంప్రదాయ సభగా ఈ యొక్క శ్రీ విద్యా శక్తిపీఠ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సభ ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అని ఆశీర్వదిస్తూ మా యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ